నమస్తే అండి. ఈరోజు ఓట్స్ తోటి పులిబొంగరాలు తయారు చేసి చూపిస్తాను. ఓట్స్ మనందరికీ తెలుసు కదా, ఇది ఈ మధ్య రైస్ బదులు తినమని చెప్తున్నారు. వీటిని కొంచెం టేస్టీ ఐటమ్గా తయారు చేసుకొని తింటే బాగా తినొచ్చని ఈ పులిబొంగరాలు ఐటమ్ తయారు చేసి చూపిస్తున్నాను మీకు. దానికోసము ఈ ప్యాన్ను తీసుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ వేసేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద అట్లా ఆన్ చేసి ఉంచుతాను. మూత ఉంచాలి కంపల్సరీగా. ఇట్లా మూత పెట్టేసి ముందుగానే మనం ఇవన్నీ కలుపుకోకముందే స్టవ్ మీద పెట్టేసి ప్యాన్ వేడెక్కనిస్తానమాట. తర్వాత ఇవన్నీ కలుపుకుందాం, బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఓట్స్ని నీళ్ళల్లో వేసేస్తున్నాను, ఇది కడగటానికి. తర్వాత ఒక బౌల్లో అది ఇవన్నీ కలుపుకున్నదాకా అట్లా నీళ్ళల్లోనే వండిద్దామండి. క్యారెట్, ఉల్లిపాయలు, దోసల పిండి. ఇవి ఓట్స్ ఏ కప్పుతో తీసుకున్నానో దోసల పిండి కూడా అదే కప్పుతో తీసుకున్నాను. దీంట్లో మామూలుగా వీటికి ఇవి పులిసిన పిండితోటి తయారు చేస్తారు కాబట్టి వీటిని పులిబొంగరాలు అంటారండి. కొన్ని మా ఏరియాలో అట్లా అంటారు. వీటిని పునుగులు అని కూడా అంటారు అన్నమాట. దీంతో ఉప్పు, కారము, జీలకర్ర వేస్తాను. ఇప్పుడు ఓట్స్ని తీసి దీనిలో వేస్తున్నాను, ఈ బ్యాటర్లో. వీటిని ఇట్లా నీళ్ళల్లో నుంచి తీసి లైట్గా దుమ్ము ఏదన్నా ఉన్నా పోద్దనమాట. వీటిని పిండటం అట్లా చేయకుండా ఉంచితే ఈ గ్రాన్యూల్స్ అయ్యి ఇట్లాగే ఉండేటట్టు చూసుకుంటే ఇవి క్రంచీగా వస్తాయి అన్నమాట ఓట్స్. అందుకని ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచొద్దు. జస్ట్ ఇందా చూపించాను కదా, ప్యాన్ పెట్టిన తర్వాతే నీళ్ళల్లో వేయండి వీటిని. అప్పుడే ఇట్లా బాగా వస్తాయి. తినేటప్పుడు మీకే తెలిసిపోతుంది అన్నమాట. ఇవన్నీ తెలుస్తూ ఉండాలి. ఇంకా దీంట్లో అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుతాను. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు పిండి దీనిలో వేసేస్తున్నాను. ఇది కొంచెము హైలో పెట్టేసి అప్పుడు వేయాలండి. ఇప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా. ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. అందుకే పచ్చిమిరపకాయలు వేయలేదన్నమాట. మా మనవడికి బాగా ఇష్టం అన్నమాట ఈ ఐటము. చక్కగా మునగాకు కారం పొడి వేసి పెడతాను, బాగా తింటారు. ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచేస్తే తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో ఉంచానండి. బాగా లోపలంతా ఉడకాలంటే సిమ్లో ఉంచాలి. ఒకవైపు వేగిపోయినాయి కదా, తిప్పేస్తున్నాను రెండో వైపు. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా టూత్పిక్ తీసుకొని చూసారా, దీన్ని ఇలా ప్లేట్లో పెట్టుకుంటే డెకరేషన్గా కూడా బాగుంటుంది. దేనికి అది ఎవరు ఏ పీస్కి ఆ పీస్ తినడానికి వీలుగా ఉంటుంది. బొంగరాల్లాగా ఉంటుంది అన్నమాట చూడటానికి కూడా. దీన్ని కెంపు చట్నీతోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లేదన్నా కారపొడి ఏదన్నా కరివేపాకు కారం కానీ నల్ల కారం కానీ దాంతో తిన్నా టేస్ట్ బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.